కొంతమంది తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదు, నేను చచ్చిపోతాను అనుకుంటారు. చదువుకున్న పిల్లలు ఎక్కువ శాతం మంది ప్రాణాలు తీసుకుంటున్న కారణం అదే. చదువు 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 అని మా అమ్మ మా నాన్న నన్ను చావు కొడుతున్నారు, వెళ్ళిన దగ్గర వాళ్ళు చావు కొడుతున్నారు. కనీసం నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉంది, నాకంటూ ఒక ఆనందం ప్రశాంతత అనేది ఉంటుంది అనే ఆలోచనే వాళ్ళకి లేకుండా నీ ఫ్యూచర్ 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 అని చదువు 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 అని బరువైన కాడి నా మెడ మీద వేసి నన్ను ఒక యంత్రంలా భావించి నీ బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అని ఇప్పుడున్న జీవితం, నేను ఆనందంగా కాస్తో కూస్తో గడిపే జీవితం అంతా నాకు వేదనామయం చేసి పెడుతున్నారు. నేను ఎందుకు బతకాలి? స్కూల్లో కాలేజీలో వీళ్ళు అర్థం చేసుకోవటల్లా, ఇంటికి పోతే వాళ్ళు అర్థం చేసుకోవటల్లా, ఎవరు నన్ను ప్రేమించి నన్నుగా అర్థం చేసుకుని నా మనసుని గుర్తించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు కనబడట్లేదని కాలేజీల్లో ఫ్యాన్స్ కూరేసుకుంటున్న పిల్లలు లేకపోలేదు, బిల్డింగ్స్ మీద నుంచి దూకి చనిపోతున్న పిల్లలు లేకపోలేదు. టెన్త్ క్లాస్ చదివే స్థాయి పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల ప్రేమ కొరబడి, తల్లిదండ్రుల ప్రేమ దొరకక, అంటే వాళ్ళు ప్రేమ గల్లోళ్ళే కానీ ఆ ప్రేమను చూపించడం, ప్రేమను వ్యక్తపరచడం వీళ్ళకి తెలియచావదు. నువ్వు చదవాలి 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 చదవాలి. అమ్మా చదివి నీ శక్తి ఎంతవరకు అంతవరకు చదువు, శక్తికి మించే నువ్వు ఇబ్బంది పడొద్దు, ఫ్రీగా ఉండు, రిలాక్స్గా ఉండు. ఏదైతే అది అయింది, ఫస్ట్ క్లాసులు కొట్టాల్సిన అవసరం లేదు, వస్తే వచ్చింది దేవునికి స్తోత్రం, లేకపోతే సెకండ్ లేదా థర్డ్ ఏం పర్వాలా, అసలు ఏ క్లాసు రాకపోయినా పర్వాలా, ఫెయిల్ అయినా పర్వాలా, నువ్వు రిలాక్స్గా ఉండు అని ధైర్యం చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? పిల్లలకి అంత మాత్రం భరోసా ఇచ్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారండి? ఫెయిల్ అయినా పర్వాలా, నువ్వు దాని గురించి ఏమి ఇబ్బంది పడొద్దు, ఒత్తిడికి గురి కావద్దు, రిలాక్స్గా ఉండు అని బిడ్డలకి చెప్పేటువంటి తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లలు ధన్యులు. కానీ బరువైన కాడి వాడి మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్, బరువైన కాడి ఆమె మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్ అని పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి మూర్ఖుల గురించి చెప్తున్నాను నేను. మూర్ఖత్వం ఏముందన్నా, వాళ్ళ ఫ్యూచర్ కదా మరి అంటే నీ బొంద నీ బొంద 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 నీ బొంద. వాళ్ళ ఫ్యూచర్ 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 అని కాస్తో కూస్తో ఆనందకరంగా జీవించేటువంటి ఆ జీవితం మొత్తాన్ని నాశనం చేసి ఆడబెడతా ఉన్నారు కొంతమంది. అరే చదవాలిరా బాబు, చదవాలి, చదవద్దని ఎవడు చెప్పాడు? చదవాలి, చదివితేనే కదా వాళ్ళకి ఏదన్నా భవిష్యత్తులో ఉద్యోగం సద్యోగం ఏదో వచ్చి బతుకుతారు కాదని నేను అనట్లా. కానీ పుట్టింది అసలు అందుకోసం అన్నట్టు వాడి బతుకంతా దాని మీదనే రుద్ది రుద్ది రుద్ది. మొన్న ఒక బుడ్డదాన్ని చూశాను, దానికి మొత్తం 5 ఏళ్ళు లేవు, పెద్ద మూట అయితే వేసేది దాని పాప భారం లాగా దాని వెనక. దానికంటే మించుందండి దాని బరువు. యాత్రికుని ప్రయాణంలో యాత్రికుడు నడిచినట్టు నడుస్తుంది. చదవకపోతే ఎట్లన్నా, చదవాలి కదన్నా, చదివించమ్మా కాదంటలేదు, కానీ కొంచెం భరోసా అయ్యమ్మా, కొంచెం ధైర్యపరచుంది ఆయన. ఎగ్జామ్స్ టైం ఇది, ఎగ్జామ్స్ టైం ఇది. భయం ఏం చేసిందో తెలుసా? జాగ్రత్త 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 అంటే బాగా నడిచేవాడు కూడా పడతాడు. నేను చెబుతున్నాను, నా దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ నేను అదే చెప్తాను, ఏమైతే అదే రాసే, నేను అదే చెప్తా, ఏమైతే అదే రాసే. నువ్వు ఇలా అంటున్నావు అన్న, మా మమ్మీ డాడీ ఒప్పుకోవట్లేదన్నా, ఫస్ట్ క్లాస్ కొట్టాల్సిందే నువ్వు అంటున్నారన్న, చాలా టెన్షన్గా ఉందన్న, నీ గుండె దడతో చెప్తుంది పాపం. ఏం చెప్పాలా నేనే వాళ్ళమ్మ నాన్న కాదుగా. అందుకే తల్లిదండ్రులు చెప్తున్నాను నేను, అన్యాయంగా పిల్లల్ని చంపుకోవద్దు, పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. పద్దాకల నిన్ను ఒక వ్యక్తి అరెస్ట్ చేస్తూ ఉంటే నీకెంత ఇబ్బందిగా ఉంటుందో, చదువు వంకతో నీ పిల్లల్ని నువ్వు ఒత్తిడి గురి చేస్తుంటే వాళ్ళకంతే ఉంటుంది. నువ్వేమో స్వేచ్ఛగా బతుకుతున్నావు, నీ పిల్లల్నేమో ఒత్తిడి గురి చేస్తున్నావు. వాళ్ళకి హృదయం ఉంది, వాళ్ళకి మెదడు ఉంది, నీలాంటి మనసు వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళని టార్చర్ చేయొద్దు. చిన్న చిన్న వయసులో రోగగ్రస్తులు అవుతున్నారండి. మతిపోతుంది పిల్లలకు తెలుసా? మెంటల్ ఎఫెక్ట్ వచ్చి అన్న వీడికి మైండ్ పని చేయట్లేదు అన్న, ఏందో వాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడు, ప్రార్థన చేయని తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? వాడికంటే టార్చర్. కొంతమంది ప్రాణాలు తీసుకుంటుంటే కొంతమంది మెంటల్ హాస్పిటల్ పాలవుతున్నారు.
కొంతమంది అసలు మొత్తంగా ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రి నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను చచ్చిపోతానని చచ్చిపోయావు. గర్భశోకం కదా వాళ్ళకి. చిన్నోడా, అది కాదు, తెగించో. కొడితే కొట్టారు 2 దెబ్బలో. వెళ్ళి చెప్పు వాళ్ళకి, చెప్పురా బాబు, నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పు. చెబితే నాన్న అంతాడేమో, అమ్మదాన్ని తన్నిద్దేమో అని అనుకొని నీ ప్రాణానికి తెచ్చుకుంటున్నావు నువ్వు. బిల్డింగుల మీద నుంచి దూకి క్లాస్ రూముల్లో, హాస్టల్ గదుల్లో ఉర్లేసుకొని, అది కాదు, పోయి చెప్పు. పిచ్చి లెగిస్తే ఈ మాట కూడా, నేను చదవనని చెప్పు, నేను చదవనని చెప్పురా. 4 రోజులు గిలగిలి తన్నుకు చేస్తారు వాళ్ళే. దేవునికి స్తోత్రం. ప్రాణం తీసుకునేది ఎందుకు? తెగించు. దానికి తెగించేదేదో వాళ్ళకి ఎదురు తిరిగి విషయం చెప్పడానికి తెగించు. ఉన్న సంగతి చెప్పు. వాళ్ళు క్లాస్లో చెబుతున్నారు, నాకు ఎక్కట్లా. అవసరమైతే 1 సంవత్సరం ఆగి మళ్ళీ మొత్తం నేను మొదలు పెట్టుకొని చదువుకొని మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ వెళ్తాను నేను అని చెప్పు. నా మాట మీరు వినకపోతే ఇక చావు తప్ప నాకు వేరే మార్గం కనపట్లేదని చెప్పు. దండం పెట్టి కూర్చోబెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కొంతమంది అమ్మ పిల్లల్ని జడగొడుతున్నాడు, అమ్మ శాలేమన్నా అనుకుంటారు. పిల్లల్ని జడగొట్టడం కాదు మీ బొంద, పిల్లల్ని జడగొట్టడం కాదు. వాళ్ళు బతకాలంటే తప్పదు. మరి ఎగ్జామ్స్ టైం వచ్చింది, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది, అప్పుడు ఇంకా ఉంటుంది, అప్పుడు వస్తుంటుంది న్యూస్. ఎగ్జామ్స్లో మంచి మార్కులు రాలేదని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య. అప్పుడు బాగుంటుందా? ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్య. అప్పుడు బాగుంటుందా? అందుకే చెబుతున్నా, పిల్లలు కూడా చెబుతున్నా, చదువు అవసరం రా బాబు, చదవాలి. మనం మంచి పొజిషన్లో ఉండాలి. దేవుని బిడ్డలంటే ఒక రేంజ్లో ఉండాలి. నేనే చెప్తున్నా. ఒకవేళ నీకు అలివి కాలేదా, 1 సంవత్సరం ఫ్యామిలీకి చెప్పుకో. మీరు పొమ్మని చెబుతున్నారు, ఆడకపోతే వాళ్ళు చెప్పేది అర్థమై సావట్లా, నాకు బేసిక్స్ కరెక్ట్గా లేవు, అవసరమైతే 1 సంవత్సరం ఆగి మొత్తం బేసిక్స్ నేర్చుకొని మళ్ళీ లైన్లోకి వెళ్తానని చెప్పురా పిచ్చోడా. చెప్పమ్మా పిచ్చిదానా, దానికి సావటం ఎందుకు తిక్కలదానా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎగ్జామ్ స్టార్ట్ అయినాయా? జరుగుతున్నాయా? కరెక్ట్ టైం వచ్చింది ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, దయచేసి మీరు ఎదుటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళు మీ విషయంలో వ్యవహరించిన తీరుతెన్నుల విషయంలో మెలకువగా ఉండండి. 3వది ఏం చెప్తున్నాను? నిరాశ, నిస్పృహ, కృంగుబాటుకి ఎడమియ్యకండి. ఇవన్నీ భక్తులు ఫేస్ చేశారు, కానీ దేవుణ్ణి బట్టి తిరిగి లేచారు వాటిల్లో నుంచి. ఎవరిని బట్టి లేచారు? ఊబిలో నుంచి బయటికి ఎలా వచ్చారు? ఆయన లేపాడు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో
జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. మనము దేవుని మాటల్ని బట్టి నిరాశ నిస్పృహల్లోంచి కృంగుబాటులోంచి బయటికి రావాలి. ఎందుకంటే సాతాను నెట్టడానికి చూస్తాడు, నిరాశలోకి నెట్టడానికి చూస్తాడు. దేవుడు అందులో నుంచి బయటికి తీసుకొని రావడానికి చూస్తాడు. నువ్వు దేవుని మాటలను బట్టి బయటికి రావాలి. నీ బిడ్డలు కానీ, ఇంటివారు కానీ, కుటుంబీకులు కానీ, ఇరుగు పొరుగులు కానీ, సంఘ విశ్వాసులు కానీ, ఎవరినైనా నువ్వు కూడా దేవుని మాటల్ని బట్టి బలపరిచాలని బయటికి తెచ్చేటట్టు మాట్లాడాలి. ఆల్రెడీ గుంట్లో దిగుతున్నాడు 4 బండ్లు వేసినట్టు మాట్లాడకూడదు. కొంతమంది మాట్లాడటం చేస్తాయి, అందుకని చెబుతున్నాను నేను. ఆల్రెడీ 3 భాగాలు మునిగిపోయి ఉంటాడు, వీళ్ళు పోయి ఇంక బయటికి ఎందుకు ఎక్కడే సావయ్యా అని బండ్లు ఎత్తుంటారు. అలా మాటలు అట్లుంటాయి. ఆ మాటలు పట్టించుకోవద్దు. నీవు ఆ మాటలు మాట్లాడొద్దు. నీ మాట ఎలా ఉండాలంటే పేకల్లోతు దిగినోడు కూడా నీ మాటలను బట్టి పూర్తిగా ఒడ్డుకు రావాలి. నా యేసయ్య మాటలు అట్లాంటి మాటలు, నా యేసయ్య మాటలు అట్లాంటి మాటలు, అవి జీవపు ఊటలో. నీవు కూడా ఇతరులతో అలానే మాట్లాడు. నీ అనుభవాలు చెప్పు, నువ్వు తిన్న దెబ్బలు చెప్పు, నువ్వు పొందిన గాయాలు చెప్పు. ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఎలా బయటికి తెచ్చాడు, ఈరోజు దేవుడు నిన్ను ఎలా నిలబెట్టాడో నీ అనుభవాలు చెప్పి అవతల వాళ్ళని బలపరచో. నీ పిల్లల్ని కూడా ధైర్యపరచు. తల్లిదండ్రులారా మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ రాసేటప్పుడు ఏముండదు, రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కనుక పిల్లలకి ముందే ధైర్యం చెప్పండి, వాళ్ళతో ఫ్రెండ్లీగా వ్యవహరించండి. పిల్లలకి ముందుగానే చెప్పుకోండి. లేకపోతే రేపు ముక్కు పచ్చలారనే పిల్లలు మీ కళ్ళ ముందు విగత జీవులుగా పడుంటే రొమ్ము కొట్టుకున్నారు. పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడండి, పిల్లలకు ధైర్యం ఇవ్వండి. ఏం రిజల్ట్ వచ్చినా పర్వాలేదురా, ఏం ప్రాబ్లం లేదు, ఏమైతే అదైంది, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు. ఫెయిల్ అయినా పర్వాలా, ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలా. కొంతమంది అట్లా కాదు, పిల్లలకి లక్ష్యాలు పెడుతుంటారు. జాగ్రత్త, ఫస్ట్ క్లాస్ అని. నువ్వు రాసేటప్పుడు నిన్నంటే ఎవడన్నా అర్థమైంది నీకు. ఆ మొక్క నీతో అంటే అర్థమైంది ఎంత టార్చరో. ఈ ఫస్ట్ క్లాస్ అనేసరికి భయం దెబ్బకు లేదు, ఆల్రెడీ ఉన్నవి కూడా పోతాయి. నేను కానీ చిన్నప్పుడు పాట పాడినట్టు స్కూల్లో బాగా పాటలు పాడుతుంటే పాటల పోటీలో నా పేరు పెట్టారు. మనవాడు బాగా పాడతాడు, ప్రైజ్ తెస్తాడు మనకని. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడ అనే పాట నేర్పారు నాకు మాస్టర్ గారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ, గతమెంతో ఘనకీర్తి గలవోడ, అది పాట నాది. వాళ్ళు ఏం బాగా ఆశలు పెట్టుకున్నారు, స్కూల్లో ఎక్కడ పాడమన్నా పాడుతున్నాను. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఇక గిఫ్ట్ మనకే రా బాబు, బహుమతి మనకే వచ్చిద్దని, ప్రైజ్. ఇక్కడంటే క్లాసు మాస్టర్లు పిల్లలు అందరూ అలవాటు కాబట్టి ఎగిరెగిరి పాడా. అరే ఆ పోటీ కేంద్రం దగ్గరికి పోయేసరికి మొత్తం మనుషులు, నేను ఎరగని మనుషులు ఎంతమంది కూర్చొని ఉన్నారు. నా కర్మగాలి ఫస్ట్ నాకే ఇచ్చారు మైకు. నిజమండి, నాకే ఇచ్చారు మైకు. ఆ జనాలు చూసి, ఆ జనాలను చూసి, ఎక్కడెక్కడ అనేక స్కూళ్ళ నుంచి వచ్చారు టీచర్స్, వాళ్ళందరినీ చూసి ఫస్ట్ నా కర్మగాలి నాకే మైక్ వస్తే ఇక నా దడ స్టార్ట్ అయింది. నిజంగా స్టేజ్ ఫియర్ అంటారు కదా, అది వచ్చింది తీవ్రంగా. మైక్ పట్టుకుంటే మైక్ ఆగట్ల చేతిలో, వణుకుడు వస్తుంది, ఒక రేంజ్లో వణుకుతుంది. ఇది వణుకుతుందని ఈ చేయి సపోర్ట్ చేసి 2 చేతులు పెట్టి పట్టుకున్నా. పాట మర్చిపోయా. మాస్టర్ అంటున్నాడు పాడురా అంటున్నాడు, మాట రాట్లా, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, కింద పడతానేమో అనిపిస్తుంది, అంత బ్లర్గా ఉంది, బయర్లు గమ్ముతున్నాయి, చెవులు దిబ్బులు పడ్డట్టున్నాయి, గుండె వేగం పెరిగిపోతుంది. ఆయన అడుగుతున్నాడు పాడురా, పాడు, నువ్వే ఫస్ట్ పాడు అన్నాడు. ఏం పాట అన్నా? ఏం పాట ఏందిరా? చెయ్యెత్తి చేయకొట్టు. ఓకే అన్ని పట్టు. చెయ్యెత్తి చదువుతున్న పాట పాడటం ఆపేశా. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా అని మళ్ళీ ఆయనకి వెళ్ళి చూస్తున్నా. పాడరా. నాయకి నాగమ్మ మల్లమాంబ పాడు. ఓకే. నాయకి నాగమ్మ మల్లమాంబ మల్ల పాడరు దరిద్రుడు.
మగువ మాంచాలని తోడబుట్టినవా, మగువ మాంచాలని అడు చూడరా, అడు చూసి పాడరా. బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్, తాండ్ర పాపయ్య కూడా నీ ఓడోయ్. ఆయన చెప్పటం నేను చదవటం మంత్రాలు చదివినట్టు. ఒక పల్లవి ఒక శరణం పూర్తి కాల. గజాలు కూర్చో దరిద్రుడు, కూర్చో అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజు సంగతి ఏమో కానీ పొయ్యే ప్రాణం వచ్చినట్టుంది కూర్చోమనంగానే. భయం జ్ఞాపక శక్తిని దెబ్బకొట్టిద్ది. భయం మన ఆలోచన శక్తిని దెబ్బకొట్టిద్ది. అది రానియకూడదు. అదొక సాధన అంతే. దాన్ని అధిగమించాలి. పిల్లలకి చెప్పాలి. పిల్లలకి లక్ష్యాలు ఇచ్చి భయపెట్టి వాళ్ళకి చెమటలు పట్టేటట్టు చేయకూడదు. ఏమైతే అదేంది కానీ బిడ్డ, దేవుని కృపను బట్టి నా పిల్లలకి అంతే చెప్పా. నేను చేయకుండా చెప్పట్లా. వాళ్ళు సాక్ష్యం ఇస్తారు అడగండి కావాలంటే. ఎప్పుడూ వాళ్ళని ఒత్తిడి చేయలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సన్నివేశం అలా ఉంది, సందర్భాలు అలా వచ్చినాయి కనుక పిల్లలను, కడుపును పుట్టిన పిల్లల్ని కావచ్చు, తోడబుట్టిన వాళ్ళని కావచ్చు, తోటి వాళ్ళని కావచ్చు, ఇరుగు పొరుగులు ఎవరినైనా సరే బలపరిచే మాటలు, ఆదరించే మాటలు, ఊరడించే మాటలు, ధైర్యపరిచే మాటలు, కృంగిన వారిని లేవనెత్తే మాటలే మన నోట ఉండాలి. ఆ మాటలు దేవుడి నుంచి మనకు దొరుకుతాయి కనుక మనం కూడా ఆ మాటలనే లక్ష్య పెట్టాలి. మిగిలిన చెత్త డైలాగులన్నీ దులిపేయాలి.